నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇది చాలదు అన్నట్టుగా రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య రచ్చ జరుగుతుంది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పైన మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఏ విషయంలోనైనా ఓ ఎమ్మెల్యేగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని, నువ్వేమి ఇక్కడ మైసూరు మహారాణివి కాదంటూ ఆయన మండిపడ్డారు. పోలీసులను అడగడానికి వెళ్ళిన ప్రజలపైన ఎందుకు కేసులు పెట్టావని ప్రశ్నించారు. హామీల అమలుపైన ప్రశ్నించిన జనాలకు చెప్పులు చూపిస్తావా, ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని ప్రతిపక్ష నేతగా అడిగితే చెప్పు తెగుతుందంటావా అని ఆయన ఫైర్ అయ్యారు. పరిటాల ట్యాక్స్తో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని తోపుతుర్తి ఆరోపణ చేశారు. మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రాప్తాడు రాజకీయాల్ని మరింతగా వేడెక్కించాయని చెప్పాలి. ఏపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో భారీ స్కామ్ జరుగుతుంది. ఒక్కొక్క ఇంటి నిర్మాణంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు 10,000 రూపాయల కమిషన్ వసూలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు దమ్ము ధైర్యం ఉంటే విచారణ చేయాలి. రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అవినీతి పరులు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకుంటున్నారు. పరిటాల ట్యాక్స్తో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబానికి వేల కోట్ల రూపాయలు అక్రమాస్తులున్నాయి. పండుగ రోజు 8 కార్లకు గన్నులకు పూజ చేశారు. ఇదంతా ప్రజలు దోచుకున్న సొమ్ము కాదా అని తోపుతుర్తి ప్రశ్నించారు. పరిటాల కుటుంబం దానం చేసే కుటుంబం అని ఎమ్మెల్యే సునీతమ్మ చెప్పుకుంటున్నారు. ఎక్కడ దానం చేసావో చెప్పాలి. మేము ప్రజల కోసం డబ్బులు పెట్టి తీసుకొచ్చిన నీళ్లను అడ్డుకున్నావు, రైతుల కడుపు కొట్టావు. రాప్తాడు నియోజకవర్గంలో మీ టీడీపీ కార్యకర్తలనే చెప్పమను పరిటాల కుటుంబం దానం ధర్మం చేస్తుందని. ఓ రైతు మీద నువ్వు 50 లక్షలు సంపాదించావు. మీరు దానం చేయడం కాదు, రక్తం పిండి వసూలు చేస్తున్నారు. ధర్మవరం చేనేత వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారు. హామీలు అమలుపైన ప్రశ్నించిన వారికి చెప్పు తెగుద్దని ఎమ్మెల్యే పరిటాల సునీత అంటున్నారు. ప్రజలు తిరగబడితే ఎవరి చెప్పులైనా తెగుతాయని సునీత గుర్తించాలని తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలపైన టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కారు కూతలు కూస్తే కఠిన చర్యలు తప్పవు. కడుపుకు అన్నం తినేవాడెవడు ఇలాంటి ఆరోపణలు చేయరని ఆమె మండిపడ్డారు. తమ కుటుంబం 10 రూపాయలు జేబులోంచి తీసి పేదలకు సాయం చేస్తుంది తప్ప ఇతరుల వద్ద చేయి చాపే అలవాటు తమ రక్తంలో లేదని ఆమె స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఇలాంటి పనులు చేసి ఉండవచ్చని, అందుకే ఆయనకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని పరిటాల సునీత ఎదురుదాడి చేశారు. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలతో రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. డిజిటల్ బుక్ పేరుతో వైసీపీ బెదిరింపులకు దిగుతుందని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఇలాగే వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అంటున్నారు. రాప్తాడు నియోజకవర్గం ఎప్పుడు హాట్ టాపిక్గానే ఉంటుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గెలుపొందగా 2వ స్థానంలో టీడీపీకి చెందిన పరిటాల శ్రీరామ్ నిలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత భారీ మెజార్టీతో గెలిచి తోపుతుర్తి పైన ప్రతీకారం తీర్చుకున్నారు. అండ్ 2019లో తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గెలిచి రేసులోకి వచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో కూడా రసవత్రంగా సాగాయి. ఇక తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఓటమి పాలయ్యారు. పరిటాల సునీత ఊహకందని రీతిలో విజయం సాధించి రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేశారు. రాప్తాడు ఎమ్మెల్యేగా 3వసారి పరిటాల సునీత సునాయాసంగా విజయం అందుకున్నారు. సునీత గెలిచిన నాటి నుంచి తోపుతుర్తి తీవ్రంగా స్పందిస్తున్నారు. తోపుతుర్తిపై వరుసగా కేసులు నమోదయ్యాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపైన తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి పైన ఒక కేసు నమోదైంది. జగన్ పర్యటన సందర్భంగా రామగిరిలో వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని, కానిస్టేబుల్కి గాయమయ్యేందుకు కారణమయ్యారంటూ కేసు పెట్టారు. తనపై నమోదైన కేసుల నేపథ్యంలో కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన తోపుతుర్తి హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అనంతరం తిరిగి వచ్చి పోలీసుల విచారణకు హాజరైపోయారు. ఈ ఏడాది మార్చిలో పోలేపల్లిలో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక వేడుకల సందర్భంగా కనకానపల్లి మండలం దాదులూరులో ధర్మవరం డీఎస్పీ సిఐ నేతృత్వంలో పోలీసులు తోపుతుర్తిని అడ్డుకున్నారు. వారితో వాదనకు దిగారు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి. కాకి బట్టలు వేసుకున్న పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేదంటే టీడీపీ నేతల కోసం పనిచేస్తున్నారా అని వివాదం రాజేశారు. పనిలో పనిగా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ టీడీపీ ఏజెంట్గా పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. ఆయన పదే ఎస్ఐ సుధాకర్ యాదవ్ పేరు ప్రస్తావిస్తూ ఇదేమైనా మీ నాయన జాగీరా అంటూ విరుచుకుపడ్డారు. రామగిరి ఎస్ఐ యాదవుడు కావడంతో ఆయనపై తోపుతుర్తి వ్యాఖ్యలు వివాదాస్పదమైపోయాయి. విధి నిర్వహణలో ఉన్న బీసీ ఎస్ఐని దుర్భాషలాడి ప్రకాష్ రెడ్డి తన కులాహంకారం చూపించాడని ఆయన
నోరు అదుపులో పెట్టుకోవాలని, మరోసారి ఇలాంటి మాటలు వస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు బీసీ నాయకులు. తాజాగా పరిటాల సునీత తోపుదుత్తి మధ్య మాటల యుద్ధంతో రాజకీయం రసవత్రంగా మారింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.